స్టడీ సర్కిల్ పోటీ పరీక్షల భాగంగా మనం కొన్ని నిమోనిక్స్ని చూస్తున్నాం. అందులో సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దీనికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నిమోనిక్ని మనం చూస్తున్నాం. దాని పేరు హిల్. ఇది ఎందుకోసం వాడాలి అంటే సింధు లోయ నాగరికత ప్రజలకు తెలియని విషయాలు ఏంటి లేదా తవ్వకాలు బయటపడనివి ఏంటి అని అడిగినప్పుడు ఈ నిమోనిక్ని మనం వాడాల్సి ఉంటుంది. వాళ్ళకి తెలియనివి ఏంటి అంటే హెచ్ అంటే హార్స్, వాళ్ళకి గుర్రం గురించి తెలియదు. రెండవది ఐరన్, ఇనుము గురించి తెలియదు. మూడవది లైన్, సింహం గురించి తెలియదు. సింధులో నాగరికత ప్రజలకి ఎద్దు గురించి తెలుసు, ఏనుగు గురించి తెలుసు, పులి గురించి తెలుసు. అంటే ఆనాటి తవ్వకాల్లో అక్కడ బయటపడ్డటువంటి చిహ్నాలను మనం కనుక పరిశీలించినట్లయితే ఇవి మాత్రమే మనకు కనిపించాయి తప్ప గుర్ర మానవాళ్ళు ఇక్కడ కనిపించలేదు, వాళ్ళు ఉపయోగించినట్టుగా ఇక్కడ లేదు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే రాగి, కాపర్ ప్లస్ ఇన్ని కలిపి బ్రాంజ్గా వాడారు. అందుకని దీన్ని కాంస్య నాగరికత అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. కానీ ఇనుము గురించి వాళ్ళకి తెలియదు. మూడవది ముందు చెప్పినట్లుగా పులి గురించి, ఏనుగు గురించి తెలుసు కానీ సింహం గురించి లేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకి తెలియని ఇంకొక విషయం ఏంటంటే టెంపుల్స్ గురించి కూడా వాళ్ళకి తెలియదు. ఆలయాలు లేవు. ఆనాటి మాతృస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా టెంపుల్స్ మాత్రం లేవు. సో సింధు లోయ నాగరికత ప్రజలకి తెలియని విషయాలు ఏంటి, ఆనాటి తవ్వకాల్లో బయటపడిన విషయాలు ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు హిల్ అనేటటువంటి నిమోనిక్ ద్వారా మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.